సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మండల్. ఇది NH65 ముంబై నుంచి జస్ట్ మనకి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది బ్లాక్ టాప్ కి మనకు ఫస్ట్ బీట్ ఉంటుంది. మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది. 6 ఎకర్ మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. మనకు 6 ఎకర్ మ్యాంగో గార్డెన్ రిసార్ట్ ఉంది. ఇది మనకు 2 రోడ్లు ఉన్నాయి. మనకు ఒకటి ఏంటంటే నార్త్ ఫేస్ కి బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. ఇంకోటి మనకు వెస్ట్ ఫేస్ కి మట్టి రోడ్ ఉంటుంది. ఇది మనకు 40 వైట్ రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ కి మనకి ఏంటంటే మట్టి రోడ్ 40 వైట్ రోడ్ ఉంటుంది. ఈ రకంగా మనకు గేటు, ఈ రకంగా మనకు రూమ్ ఉంటుంది. మనకు ఓనర్ పోర్షన్ ఉంటుంది. మనకు ఏంటంటే 3 డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఈ రకంగా మనకు మొత్తం గార్డెన్ ఏరియా ఉంటుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. 6 ఎకర్ 75 lakhs పర్ ఎకర్ అవుతున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం గార్డెన్ ప్లే గ్రౌండ్ ఈ రకంగా పిల్లలకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు డెవలప్మెంట్ మొత్తం చూసుకుంటే మొత్తం గ్రీనరీ ఏరియా ఉంటుంది. మొత్తం ఆల్ టైప్ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. మ్యాంగో కానీ, జామా కానీ, మనకు పపాయి కానీ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో. ఆల్ టైప్ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో. ఇంకోటి ఏంటంటే మనకు యాపిల్, మన తెలంగాణ యాపిల్, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం గార్డెన్ ఈ రకంగా ఉంటుంది. మనకు మా పైనుంచి చూస్తుంటే మొత్తం లుక్ ఈ రకంగా ఉంటుంది. మొత్తం 5 years old మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. 2 roads ఉంటాయి మనకు నార్త్ ఫేస్కి బ్లాక్ టాప్ రోడ్, మనకు వెస్ట్ ఫేస్కి ఏంటంటే 33 feet నక్షపడ దారి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం గార్డెన్ చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని లో కాస్ట్ వీడియోస్ పెడతానని చూస్తుండండి. ఎవరైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రకంగా మనకు మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఆల్ టైమ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ఉన్నాయి. దగ్గర 24 వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. మొత్తం ల్యాండ్లో ఏంటంటే 24 వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. మంచి గార్డెన్, మంచి పార్క్ ఏరియా, మంచిగా ప్లే గ్రౌండ్ ఏరియా, మంచిగా ఏంటంటే ఈ రకంగా లొకేషన్ ఉంటుంది. NH65 ముంబైకి జస్ట్ మన 6 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకోటి అంటే విలేజ్ నియరెస్ట్ ఉంటుంది. మన పక్కనే విలేజ్ ఉంటుంది. విలేజ్ ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్క్వేర్ ఫీట్ రైతు బంధు, రైతు బీమా అలాంటి అంతా వస్తున్నాయి. PM కిసాన్ యోజన కూడా వస్తుంది. మనకు సర్వే కూడా అంతా అయిపోయింది. గార్డెన్ చూసుకుంటే ఈ రకంగా మొత్తం ఎంజాయ్ చేయడానికి మొత్తం మస్తు ఏరియా ఉంటుంది. మనకు ఫ్యామిలీ లేబర్ ఉండే రూమ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే ఓనర్ ఉండే రూమ్స్ కూడా ఉన్నాయి. మరి ప్లే గ్రౌండ్ ఉంది, గార్డెన్ ఉంది. అంటే గార్డెన్ కమ్ రిసార్ట్ టైప్లో డెవలప్ చేయడం జరిగింది ల్యాండ్కి. ఈ రకంగా మొత్తం గార్డెన్ కమ్ రిసార్ట్ టైప్లో ఈ రకంగా మొత్తం చేయడం జరిగింది. రిసార్ట్ టైప్లో అంటే మనకు ఒక 2 acres వరకు మొత్తం మనకు గ్రీనరీ ఏరియా ఉంటుంది. మొత్తం గార్డెన్, గ్రీనరీ, రూమ్స్ ఈ రకంగా 2 acres ఏరియాలో ఉంటుంది. మిగతా 4 acres ఏరియాలో ఏంటంటే మనకు చెట్లు ఉంటాయి. పక్కన చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో రిసార్ట్లే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు మంచి వాటర్ లుక్ ఉంటుంది. మొత్తం చూస్తుంటే లేక్ వ్యూ, సిటీ లాగా లేక్ వ్యూ లాగా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లే ఉంటాయి. పక్కన చెరువు ఉంది కాబట్టి చెరువులో మంచి వ్యూ అనిపిస్తుంది ఫామ్ హౌస్ నుంచి. మంచి ఫామ్ హౌస్ ఏంటంటే ఇంకోటి హైట్లో ఉంది. మంచి లొకేషన్ ఏంటంటే హైట్ లొకేషన్లో ఉంటుంది. ఈ రకంగా పక్కన ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో అది మన హైట్లో ఫామ్ హౌస్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకోటి పక్కన లుక్ ఏంటంటే మొత్తం లేక్ వ్యూ లుక్ ఉంటుంది. పక్కన ఏంటంటే చెరువులు కూడా ఉన్నాయి. ఆ చెరువులకు ఆనుకొని ల్యాండ్ ఉంటుంది. ఈ రకంగా టైటిల్ మొత్తం క్లియర్ ఉంది. స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను. ఎవరైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. మా వీడియోస్ మంచి ఛాన్స్లో ఇప్పిస్తాము. ఇంకా లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. గార్డెన్ చూసుకుంటే మొత్తం గార్డెన్ ఈ రకంగా డెవలప్మెంట్ చేసి ఉన్నది కాబట్టి ఈ రకంగా మన సిట్టింగ్ ఏరియా ఉంది. ఈ రకంగా చెట్లు ఉన్నాయి. మంచి వాతావరణం, న్యాచురల్ ఎయిర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా డెవలప్మెంట్ చేసింది ఉన్నది. ఇంకోటి ఏ రకంగా అయితే న్యాచురల్గా ల్యాండ్ ఉందో దానికి అదే రకంగా డెవలప్ చేయడం కూడా జరిగింది. ఈ రకంగా గార్డెన్ టైప్లో ఉంటుంది. ఈ రకంగా అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీ.